సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ అరణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, రేపు థర్స్డే అండ్ ఎక్స్పైరీ కూడా సెన్సెక్స్. సో దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కంప్లీట్గా మనం ఒక 22 వరకు, అంటే ఈ రోజు వరకు హాలిడే. రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓకే, రేపు మార్కెట్ ఓపెన్ అయితే రేపు ఏం డే పడుతుంది? రేపు మనకి పడుతుంది థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ, తర్వాత ఫ్రైడే, మళ్ళీ సాటర్డే సండే వస్తుంది 27th, మండే 28th నిఫ్టీ ఎక్స్పైరీ. సో రేపు ఓపెన్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఒక ఆగి కొద్దిగా జాగ్రత్తగా రేపు ఒక్కరోజు ట్రేడ్ చేయండి. రేపు ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ట్రెండింగ్ మార్కెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేదా రేంజ్ బౌండ్ మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది పక్కాగా. ఓకే, అయితే అప్ కానీ డౌన్ కానీ ఏదో ఒకసారి ట్రెండింగ్ అవుద్ది, లేదా రేంజ్ బౌండ్ అవుద్ది. ఇఫ్ రేపు రేంజ్ బౌండ్ అయిందంటే ఇంక ఫ్రైడే కూడా రేంజ్ బౌండ్ అవ్వడానికే చూస్తుంది. ఓకే, మళ్ళీ వీకెండ్ మొత్తం తినడానికి లేదు. రేపు ట్రెండింగ్ అయిందంటే ఎల్లుండి పక్కా ఫ్రైడే రేంజ్ బౌండ్ మార్కెట్ అయిపోద్ది. సో రేపు రెండు విధాలుగా రెడీగా ఉండండి. అంటే రేంజ్ బౌండ్ మార్కెట్కి రెడీగా ఉండండి, లేదు ట్రెండింగ్ మార్కెట్ అయితే ట్రెండింగ్ మార్కెట్కి రెడీగా ఉండండి. ఓకే, సో మనం మిగతా విషయాలు చూద్దాం. నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే లేవు. ప్రజెంట్ 29th అక్టోబరు, అంటే నెక్స్ట్ వచ్చే వెనస్డే, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఉంది, యూఎస్డి టైం ఉంది. ఓకే, ఇంకేమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. మార్కెట్ దానికి ఏమి ఇంపాక్ట్ కూడా అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇది 4 hours టైం ఫ్రేము. మనం ఒక 45 minutesలోకి వెళ్దాం. మూర ట్రేడింగ్ మంచి క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ షార్ప్గా పడింది. సో నేను కింద ఈ ఒక లెవెల్ సపోర్ట్ పెట్టుకుంటున్నా. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ లెవెల్ అండి సపోర్టు. అది క్రాస్ అయితే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. స్వింగ్ ట్రేడ్ అది కూడా పట్టుకొని కూర్చుంటాను. మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నాను, నేను హోల్డ్ చేస్తాను ట్రేడ్ని. రెసిస్టెన్స్ ఏమో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒకే ఒక రెసిస్టెన్స్ ఇది ఒకటి, టాప్లో ఇది ఒకటి 26,000. సో ఇది ఒక లెవెల్ కింద పెట్టుకుందాం, ఇది రెడ్ కింద పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది. నేనేం చెప్పాలనుకున్నాను జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. మార్కెట్ ఈ రేంజ్లో ఏం చేసింది? టైం పాస్. మొన్న మూరో ట్రేడింగ్ రోజు కూడా గ్యాప్ అప్పిడి మార్కెట్ ఒక ఫాల్ కనబడింది. ఓకే, పాయింట్ దీని కింద కానీ నాకు రేపు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చి 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఇంట్రాడే ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు డౌను. బట్ ఒకవేళ డే ఎండ్కి రేపు డే ఎండ్లో 2:30-3 ఆ టైంకి దీని కింద ఏది 25,800 కిందగానే మార్కెట్ ట్రేడ్ అయ్యి దీని కిందే క్లోజింగ్ వస్తుంది అని నాకు అనిపిస్తే, అంటే ఇంకా 3:30 అవడానికి 3:15 అవడానికి, అంటే ఇంక క్లోజింగ్ ఒక 15-20 నిమిషాలు అరగంట ముందు దీని కిందే కదా ఉంటుంది మార్కెట్. దీని కింద ఉంటే 15 నిమిషాలు, లాస్ట్ క్లోజింగ్ 15 నిమిషాల్లో డౌన్ సైడ్కి ఒక ఎంట్రీ తీసుకుంటాను. అది స్వింగ్ ట్రేడ్ అవుద్ది. ఐ విల్ హోల్డ్ టిల్ ట్యూస్డే నిఫ్టీ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తా. ఇప్పుడు 25,800 కింద కానీ మార్కెట్ క్లోజింగ్ ఇస్తే దెన్ ఐ విల్ హోల్డ్ ఇట్. ఓకే, సింపుల్. బట్ ఇంట్రెస్టింగ్, మార్కెట్ దీని కింద క్లోజింగ్ రావాలి, అప్పుడే ఇంట్రెస్టింగ్. దానికన్నా ఇంకోటి కూడా ఉంది ఇంట్రెస్టింగ్. ఏంటి? 26,000, 25 కదా, 25,900, 26,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ఓఏ ఉంది, బిగ్ ఓఏ ఉంది, రెసిస్టెన్స్. ఓకే, మార్కెట్ ఏమనుకుంటుంది? 25,900 పైన మార్కెట్ క్లోజ్ ఇవ్వాలనుకుంటుంది, 25,900 పైన. సో ఒకవేళ రేపు మార్కెట్ ఇలా వెళ్ళి దీని పైకి కానీ క్లోజ్ వచ్చింది అనుకో, దెన్ అగైన్ ఐ విల్ ప్లాన్ ఏ స్మాల్ అప్సైడ్ ట్రేడ్. అది నేను అప్డేట్ చేస్తాను. స్మాల్ అప్సైడ్ ట్రేడ్, అది 1 day హోల్డ్ చేయాలా, 2 days హోల్డ్ చేయాలా, ఆర్ 3 days హోల్డ్ చేయాలనేది నేను చెప్తాను. ఎందుకు స్మాల్ అంటున్నానంటే 26,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తే అది వెంటనే రెసిస్టెన్స్ తీసుకొని హాల్ట్ అయ్యి కూడా అయిపోవచ్చు, లేదా 26,000 కూడా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళొచ్చు. అది చూడాలి. ఆ 26,000 దగ్గరకు వచ్చాక మార్కెట్ ఏం బిహేవ్ చేస్తుందో చూడాలి. దానికి ముందు మనం చెప్పలేము 26,000 దగ్గర ఏమవుతుందని. బట్ 26,000 దగ్గర రెసిస్టెన్స్ ఉందని ఎలా తెలుస్తుంది? ఓఏ, అది కూడా మీకు చూపిస్తా. సో దీని పైకి వెళ్తే మాత్రం కొద్దిగా వెయిట్ చేసి జాగ్రత్తగా స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. బట్ ఇట్ ఈస్ ఏ అప్ సైడ్కి ఒక గుడ్ ట్రేడ్ అవుద్ది. బట్ నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ డౌన్ సైడ్ వస్తే నేను హ్యాపీ. 25,800 కానీ క్రాస్ అయ్యి 1 day క్లోజింగ్ టైంలో ఉంటే ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే డౌన్ సైడ్ బిగ్ టార్గెట్ తీసుకోవచ్చు. బికాస్ ఈ మార్కెట్ ఇక్కడ నుంచి కంప్లీట్ ఒక పెద్ద ర్యాలీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. అర్థమైందా?
ఎక్కడ స్టాప్ లాస్ ఎండింగ్ అవ్వలే కంప్లీట్. దాని ముందు కూడా చూడు మార్కెట్ వెళ్ళింది, కొద్దిగా కన్సోలిడేట్ అయింది, మళ్ళీ ఒక మంచి ర్యాలీ. ఇప్పుడు ఒకవేళ పడితే అట్లీస్ట్ ఇక్కడ వరకైనా 25,100 25,000 దగ్గర ఈ టాప్ ఈ బాటమ్ కనీసం ఈ ర్యాలీకి 50% అంటే 25,400 దగ్గరికి వచ్చిన విచ్ ఇస్ వెరీ గుడ్, బాగుంటుంది. డౌన్ సైడ్ మంచి స్కోప్ ఉంది, ఎందుకు స్టాప్ లాస్ అన్నీ డౌన్ సైడ్ ఉన్నాయి. అందుకు నేను అంటున్నా 25,800 కిందగా నాకు వన్ డే క్లోజింగ్ వచ్చింది, ఐ విల్ హోల్డ్ మై ట్రేడ్. ఓకే, లేదు అప్ సైడ్ వెళ్తుందంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను, ఎందుకంటే పైన రెసిస్టెన్స్లు కొద్దిగా ఉన్నాయి, చూసుకొని ట్రేడ్ చేయాలి. హాల్ట్ అయిపోతుంటుంది మార్కెట్. ఓకే, సింపుల్ అంతే. సెన్సెక్స్ 4 అవర్స్లోకి వెళ్తే మీకేం కనబడదు, ఇది ఒక రెసిస్టెన్స్ కింద పెట్టుకుంటున్నాను. ఇంక పైన అంటే 85,500 అవ్వాలి రెసిస్టెన్స్ సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. అండ్ ఇది సపోర్టు, దాని కింద ఇది ఒకటి. ఐ విల్ టేక్ సపోర్ట్స్. 15 మినిట్స్లోకి వెళ్ళండి. ఇవే చాలా సింపుల్. ఓకే, మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ లెవెల్స్ మార్క్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మార్క్ చేసుకొని రాసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఓకేనా, సింపుల్ పాయింట్. 84,700 ఇది రెసిస్టెన్స్, 84,200. 84,200 ఇంపార్టెంట్. దీని కింద నాకు ఏం చెప్పాను, 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ఇంట్రాడేకి ప్లాన్ చేస్తాను. వన్ డే క్లోజింగ్కి అంటే ఆ డే క్లోజింగ్లో లాస్ట్ 15-30 మినిట్స్లో క్లోజింగ్ డౌన్ సైడ్ ఇస్తుందని కన్ఫర్మ్ అయిపోతే మనకి ఇంకా స్వింగ్ ట్రేడ్ తీసుకెళ్తా ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ ట్యూస్డే, థర్స్డే, వెనస్డే వరకు. ఓకే, అంటే రేపు ఎక్స్పైరీ ఇది అయిపోద్ది కదా, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకెళ్తా. ఓకే, రేపు ఎక్స్పైరీ కాదు, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ, వన్ డే క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్కి స్వింగ్ ట్రేడ్. అప్ సైడ్కి మాత్రం ఒకవేళ 84,700 క్రాస్ అయ్యి మీకు 30 మినిట్స్ క్యాండిల్ కానీ క్లోజ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేయండి, బట్ చాలా లిమిటెడ్ క్వాంటిటీ అండ్ కొద్దిగా జాగ్రత్త. అండ్ సెన్సెక్స్ కూడా మనం ఒకసారి ఆప్షన్ చైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఎక్కడుంది బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఎక్కడుంది నెంబర్ వన్ ఓఏ ఇక్కడ ఉంది. రెసిస్టెన్స్ ఎక్కడుంది, దగ్గరలో ఎక్కడ రెసిస్టెన్స్ లేదు. సపోర్ట్ దగ్గరలో ఉందా, 84,000 సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ ఏమో 85,000 దగ్గర ఉంది. 85,000 అంటే ఇది, సారీ 84,000, 85,000. ఇగో ఇది 85,000 అంటే ఈ లెవెల్. సో నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ వస్తే ఈ 85,000 దగ్గరికే రావాలి, ఇదే లెవెల్ దగ్గర. ఎందుకు దగ్గరలో ఉన్న సపోర్ట్ అదే. ఇప్పుడు రేపు ఎక్స్పైరీ కాబట్టి కొద్దిగా ఇది కనబడుతుంది, కానీ రేపు ఎక్స్పైరీ అయిపోయాక మీకు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లు మారినట్టు కనబడతాయి నెక్స్ట్ వీక్వి. సో 38th దాన్ని చూస్తే ఇగో 84,500 దగ్గర 4th ఓఏ ఉంది, అండ్ ఇక్కడేమో 3rd ఓఏ ఉంది. సో మనం కొద్దిగా చూసుకొని రేపు ఒక్కరోజు సెన్సెక్స్ ఆగి ట్రేడ్ చేసుకోవాలి. కమింగ్ టు నిఫ్టీ 50 ఓఏ చూపిస్తాను చూడండి. నిఫ్టీ 50 ప్రజెంట్ 25,900 దగ్గర మార్కెట్ ఉంటే 25,829, 25,900 రౌండ్ లెవెల్ 900 దగ్గర ఉంటే మార్కెట్లో దగ్గర ఏది ఉంది చూడండి సపోర్టు, ఇది 4th రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ ఎక్కడ లేదు. ఓకే, సపోర్ట్ అందుకన్నా సపోర్ట్ ఎక్కడ లేదు కాబట్టి కింద పడితే కొద్దిగా బాగుంటుంది. రెసిస్టెన్స్ 4th ఉంది అండ్ 26,000 దగ్గర నెంబర్ వన్ ఓఏ ఉంది. సో మార్కెట్ కొద్ది పైకి వెళ్ళినా ఇవి రెసిస్టెన్స్లు ఉన్నాయి ఇక్కడ. సో కొద్దిగా మనం చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి ఈ జోన్స్లో. ఓకే, కిందకి మాత్రం సపోర్ట్లు దగ్గర ఏం లేవు, కొద్దిగా దూరం ఉన్నాయి, అందుకే అన్నది దూరంగా ఉన్నాయి. ఎక్కడ 24,700 దగ్గర 4 ఉంది, 25,500 అంటే ఆల్మోస్ట్ ఇగో 25,500 అంటే ఇక్కడ దీని 50% అంటే మార్కెట్ పడితే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అంటే దూరంగా ఉన్నాయి అనేది నా పాయింట్. ఏంటి అర్థమైంది, దూరంగా ఉన్నాయి. సో రేపు మార్కెట్ ఓపెన్ అయ్యాక మిగతా ఓపెన్ ఇంట్రెస్ట్లు కొద్దిగా మారితే సో దట్ మనకి రేపు అనాలిసిస్ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది, మనం పట్టుకొని కూర్చోవచ్చా వద్దా అనేది. ఓకే, సింపుల్. అండ్ టీటీఏ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నా ప్రతి ఒక్క ట్రేడ్ నేను పోస్ట్ చేస్తాను. సో యాజ్ ఇట్ ఈస్ నా ట్రేడ్స్ మీరు కాపీ చేసుకొని ప్రాఫిట్ మీరు తీసుకోవచ్చు. సేమ్ యాజ్ నేను పోస్ట్ చేస్తాను అంతే, నా ట్రేడ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ పోస్ట్ చేస్తాను. లేదన్నా మేము నేర్చుకొని ట్రేడ్ చేయాలనుకుంటే మీరు A to Z కోర్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో A to Z ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ పాయింట్ అంటే బేసిక్స్ నుంచి హై అండ్ అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు 7001456759 ఈ నెంబర్ మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను, మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో ఓకే, దివాళీ ఆఫర్ ఉంది, మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఓకేనా, సో అప్పటికి వెళ్ళే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ టేక్ కేర్.